పార్టీ కన్నా కాంగ్రెస్ పార్టీ 113 సీట్లలో తక్కువ పోటీ చేసింది. ఒకసారి కంటోన్మెంట్ రిజల్ట్ వస్తా ఉన్నది. ట్రెండ్స్ కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ లీడ్ లో ఉన్నాడు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మన ముందు నుంచి కూడా వస్తున్న ట్రెండ్స్ ప్రకారంగా ఆయన లీడ్ లో ఉండే అవకాశం ఉంది, ఆయన గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెప్పినాయి. సెకండ్ ప్లేస్ లో నివేదిత సాయన్న, లాస్య నివేదిత లీడ్ లో ఉన్నారు, అంటే ఆమె సెకండ్ ప్లేస్ లో వెనకంజలో ఉన్నారు. థర్డ్ ప్లేస్ లో బీజేపీ ఉన్నది. సో గ్యాప్ పెద్దగా ఎంత ఉంది? గ్యాప్ ఇక్కడ 3140. ఓకే, ఐ థింక్ నేను అనుకోవడం ఫస్ట్ సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయి ఉంటుంది. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది. మొత్తం 20 రౌండ్స్ ఉన్నాయి. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యే నాటికి శ్రీ గణేష్ దాదాపు 855 ఓట్లేనా 855 ఓట్ల లీడ్ లో ఉన్నాడు శ్రీ గణేష్. ఆయనకి 3995 ఓట్లు పడ్డాయి. 3140 ఫస్ట్ రౌండ్ లో నివేదితకు పడ్డాయి. వంశా తిలక్కి 2666 ఓట్లు పడ్డాయి. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఫైట్. సో ఫస్ట్ రౌండ్ లో అయితే వచ్చింది. మరి ఇది రౌండ్స్ ఎట్లుంటాయి? తెలంగాణ ఎన్ని అప్డేట్ చేసిరో చూడండి. తెలంగాణలో ఎన్ని ఎంపీ సీట్స్ అప్డేట్ చేశారు? తెలంగాణ స్టేట్ వైజ్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీ పార్లమెంట్ ఇక్కడ ఇదే కదా. బ్యాక్ అన్న మెయిన్ స్క్రీన్ లోకి వెళ్ళి